జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణం ప్రగతి పథంలో దూసుకెళ్తుంది. ప్రభుత్వం నుండి మంజూరైన కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులతో పెద్దపల్లి పట్టణ రూపురేఖలు మారబోతున్నాయి. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించడంలో సఫలీకృతం అవుతున్న ఎమ్మెల్యే విజన్నకు పట్టణ ప్రజలు జేజేలు పలుకుతున్నారు. చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి ఎమ్మెల్యేగా రెండవసారి గెలిచిన తర్వాత పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి పట్టణం ప్రగతి పథంలో దూసుకు వెళ్తుంది. యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు కలిసి వస్తుంది. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తూ నియోజకవర్గంతో పాటు పెద్దపల్లి పట్టణంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధిలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అసాధ్యమనుకున్న పెద్దపల్లి బస్ డిపోను శాంక్షన్ చేయించి ఈ ప్రాంత ప్రజల చిరకాల కలను సుసాధ్యం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు బైపాస్ రోడ్డును మంజూరు చేయించారు. జిల్లా ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు అప్గ్రేడ్ చేయించి నూతన భవన నిర్మాణానికి 51 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించారు. నూతన భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే పెద్దపల్లి జిల్లా కోర్టు భవన నిర్మాణానికి 81 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. పెద్దపల్లి కూరగాయల మార్కెట్ ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా అభివృద్ధి చేసేందుకు 5 కోట్ల రూపాయలు, వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి 2 కోట్ల 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు. అలాగే పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి 30 కోట్ల రూపాయల TUFIDC నిధులు శాంక్షన్ చేయించారు. TUFIDC నిధులతో పట్టణంలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ తదితర అభివృద్ధి పనులు నిర్వహించారు. 25 కోట్ల రూపాయల అమృత్ 2 నిధులతో మంచినీటి సరఫరా పైప్ లైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా మరో 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. తాజాగా పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి రాష్ట్ర మున్సిపల్ శాఖ 62 కోట్ల 23 లక్షల రూపాయలు UIDF నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో పెద్దపల్లి పట్టణ రూపురేఖలే మారిపోనున్నాయి. పట్టణ ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నుండి భారీగా నిధులు శాంక్షన్ చేస్తున్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు పట్టణ ప్రజలు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జై హో విజన్న అంటూ జేజేలు పలుకుతున్నారు.